ఎక్కడైనా ఎప్పుడైనా మీరైనా పోయి విచారించుకోండి, నాకు ఎంత ఆస్తులు ఉన్నాయో, ఎన్ని కోట్లకు నేను పడగలుగుతాను, పడగల కింద నేను ఎంత ఉన్నానో ఇవన్నీ విచారించుకోండి తెలుస్తుంది. కాకపోతే నేను సామాన్య కుటుంబంలో పుట్టాను. నాకు గంజి తాగడం అంటే ఏమిటో తెలుసు, 10 మందితో కూర్చొని విందు భోంచేయడం అంటే కూడా తెలుసు. ఆ విధంగా నడుపుకొచ్చినటువంటి నా జీవితం. అందువల్ల నేను నటన నాకు తెలియదు. ఏమీ లేనోడి మాదిరిగా చింపిరి చొక్కాలు వేసుకొని నడిచేటువంటిది నా మతం కాదు. ఉన్నంతలో గౌరవంగా బతకాలనేటువంటి ఆసక్తి, ప్రజల దగ్గర న్యాయంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని. ఆస్తుల విషయం నేను ఎన్నో పేర్లు చెప్పిన, నా ఆస్తులు ఇట్స్ అన్ ఓపెన్ బుక్, ఎవరైనా పోయి చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ మిత్రులు చెప్పినట్టు రెడ్డి గారు మీ దృష్టికి వచ్చింది లేదు. జనార్దన్ రెడ్డి గారు ధనార్దన్ రెడ్డి అని అంటారని కొంతమంది అంటుంటారు. మరి దాన్ని విన్నారు? కాంగ్రెస్ శాసనసభ్యులే అన్నారు అన్నమాట. కాంగ్రెస్ శాసనసభ్యుడు కాదు, నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు. ధనార్జన్ రెడ్డిని కాలేదనేటువంటి దిగులు నాకు లేదు, కానీ నేను అటువంటి వ్యక్తిని కాదు. అదే నేను దృష్టిలో పెట్టుకుని ఉంటే నేను సామాన్య కుటుంబంలో పుట్టిన వాడిని ఒక ముఖ్యమంత్రి కాలేదు. నేనేమి ముఠా రాజకీయాలు, రౌడీజము, కత్తులు చూపించి ఓట్లు వేయించుకోలేదు. ప్రజల ఆదరణతోనే పైకి వచ్చిన. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కావడానికి ముందు కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయన దిగిపోయేప్పుడు జంట నగరాల్లో పెద్ద ఎత్తున ఈ కమ్యూనల్ రైట్స్ జరిగినాయండి. అప్పట్లో చెన్నారెడ్డి గారే వ్యాఖ్యానించినారు, నన్ను ప్రభుత్వంలోంచి దింపేయడం కోసం మా కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ పనికి పాల్పడినారని ఆయన బహిరంగంగా ప్రకటన చేసినారు సార్. ఆ జరిగిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయినారు అంటే దానిలో ఆయన మీ వైపు కూడా ఒక అక్యూజింగ్ ఫింగర్ చూపిస్తున్నారా? నాకు తెలియదండి, మీరు పోయి అడగండి. ఆయన నా వైపు చూపిస్తున్నాడా, నా వైపు 5 వేలు చూపించే పని 4 వేలు ఆయన వైపు ఉంటాయన్న సంగతి కూడా అడగండి. ఈ 2 దశాబ్దాల్లో ఏ సీఎం మీద రానన్ని అవినీతి ఆరోపణలు మీ మీద వచ్చాయి. దానికి కారణం ఏంటంటే ప్రత్యేకంగా? లేదండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, గ్రానైట్ ఆరోపణలు, బ్రూవరీస్ కానివ్వండి.